హాయ్ ఫ్రెండ్స్, నేను మాధురి. ఇదిగో ఇక్కడ రాజేంద్ర కుమార్ కందుల గారు అలియాస్ నాన్న, అలియాస్ డీజీఎం ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలియాస్ ఒక మగాడు. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్న ఒక మనిషితో ఒక టాపిక్, వెరీ హాట్ టాపిక్, ఫెమినిస్ట్ కంట్రీ, ఫెమినిజం, అండ్ నన్ అదర్ దాన్ అమ్మా ఇస్ ఫోటోగ్రాఫింగ్ దిస్ స్వీటెస్ట్ వీడియో ఎవర్. సో మా ఇద్దరు ముందు మిమ్మల్ని కార్నర్ చేయబోతున్నాం. సో గెట్ రెడీ ఫర్ ద గో. ఆర్ యు రెడీ ఫర్ దట్? Yeah, I'm ready. Absolutely ready. Chinada. హాయ్ నాన్న. Hi, Chinada. అడిగేస్తున్నాను మరి. No problem at all. అబద్ధాలు చెప్పడాలు లేవు. No chance at all. అమ్మకు భయపడతారా మీరు? అమ్మకా? ప్రపంచం దీనికి ఎవరికి భయపడ్డారు? తప్పు చేసినా భయపడరా? తప్పు చేసినా చెప్పేస్తాను, భయం లేదు ఉండదు. అంటే ఆమె రియాక్ట్ ఎట్లా అవుతారు? Yes, I'm Rajesh Kumar. Okay. I'm like this only. అంటే అప్పటి నుంచి సప్రెషన్ స్టార్ట్ అయిందా? It's not like that. Suppression, if you say suppression, I cannot say this. Liberty, you can say that. I'm a free bird, I think. లిబర్టీ మీకుందా లేకపోతే ఆవిడ నుంచి తీసుకున్నారా? Generally, I would like to live my own life. విత్ యువర్ రూల్స్? With not my rules. We have to adjust. Any family member, any two people, if they want to continue their relationship. ఓకే. తెలుగు చెప్తా కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా దే హ్యావ్ టు అడ్జస్ట్ విత్ ఈచ్ అదర్. సమ్ పాయింట్స్ వీ కెన్ అడ్జస్ట్ ఈజీలీ, సమ్ పాయింట్స్ డెఫినెట్లీ ఐ విల్ నాట్ యాక్సెప్ట్. ఐ విల్ సే సింపుల్, ఐ విల్ నాట్ అడ్జస్ట్. ది సేమ్ థింగ్ ఫర్ హర్ ఆల్సో, సేమ్ థింగ్ ఫర్ మామ్ ఆల్సో. షీ విల్ నాట్ అడ్జస్ట్ సమ్ థింగ్స్, దట్స్ వై ఐ హ్యావ్ టు అడ్జస్ట్ మై సెల్ఫ్. నేను పురుష ద్వేషిని, మీకు తెలుసు. నేను స్త్రీలకే సపోర్ట్ చేస్తాను. శ్రీకాంత్ ద్వేషిని మాత్రమే నాకు తెలుసు. శ్రీకాంత్ ద్వేషిని, yes, but still I survive. I love him so much, but still you hate him also. Okay. మగాళ్ళు అంటేనే కొంచెం చిరాకు ఉన్నమాట వాస్తవం. అయితే ఈ మగాళ్ళ మీద చిరాకు రావడానికి కారణం మగాళ్ళే కదా నాన్న. సో నా మీద కూడా నీకు అంత ద్వేషం ఉంది అయితే? లేదు. how can I say directly? Okay. Go ahead. మన కంట్రీలో మగాళ్ళకి ఉన్న స్వాతంత్రం ఆడవాళ్ళకి లేదు ఇప్పుడు కూడా, అంటే 2020 సెంచరీలో కూడా లేదు అని నేను అంటాను. మీరేమంటారు? Absolutely, it's true. Okay. It is true because from the last several centuries, in fact thousands of years, everything is written for the against women actually. The Bible is written by the men, and Bhagavad Gita is written by men, and Quran is written by men, and we have written everything to shoot us only, na? ఆలోచిస్తే నిజంగా ఎంత బాధాకరంగా ఉందంటే, బైబిల్ కానీ భగవద్గీత కానీ ఖురాన్ కానీ మగాళ్ళ చేత రాయబడి మగాళ్ళ చేత కొలవబడ్డారే తప్పితే ఆడవాళ్ళకి కొంచెం కూడా మర్యాద లేదు అనుకోవడం, ఈ ఆలోచన నాకైతే రాలేదు. కానీ మీరు చాలా ఉన్నతంగా ఆలోచిస్తున్నారు. దానికి నేను అంటే ఎవరు రాయలేదంటారా, బయటకు రాలేదంటారా? Because whoever is all the religions, three religions which I have already mentioned, it was written by the men, and they have cleverly written in favor of them only actually. They always shown the woman as subordinate to men, because if you see the Bible, what they say, it's the entire body of the man is formed by the Adam, by the God, and then one bone is taken by the God and she was made as Eve. That means man is superior. Same thing if you see the Bhagavad Gita, if you see the Quran, man is superior. That's what. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో అంటే మా జనరేషన్ లో మేము అంటే నిజాన్ని చెప్పాలంటే 30 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్, 40 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే నాకైతే బాబోయ్ ఇలా కూడా ఉంటాయి. 38 years, no? 38 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్. వావ్, దట్స్ ఎ వండర్ఫుల్ జాబ్. కుడోస్ మమ్మీ, కుడోస్. 38 years మిమ్మల్ని భరించారు. ఐమ్ సారీ 38 years కలిసి ఉన్నారా? సీరియస్ ఫ్యాక్ట్. వాట్ యు టోల్డ్ ఇస్ ఫ్యాక్ట్. మీరు చెప్పింది కరెక్ట్. అబ్సల్యూట్లీ 38 years అవును భరించింది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అంటే ప్రతి వాళ్ళు భరించి తీరాలా? అంటే ఆడవాళ్ళు అంటే భరించింది కాబట్టి 30 years ఉన్నాం. లేదంటే మీ జనరేషన్ లాగా 1 year 2 years జంప్ చెప్పరాపచ్చు. అంటే అదేంటి, అది ఒక రిటర్న్ స్క్రిప్చరా? అంటే ఆడవాళ్ళు మాత్రమే తగ్గాలి, మగాళ్ళకి ఉండాలి, అట్లా ఏమైనా ఉందా? అలా ఎందుకు అనుకుంటారు? మగవాళ్ళు కూడా చాలా విషయాలు తగ్గుతున్నారు కదా. మగవాళ్ళు కూడా తగ్గబట్టే 30 years కలిసి ఉన్నారు. ఇద్దరు ఒకరికొకరు అడ్జస్ట్మెంట్. దట్స్ వాట్ ఐ టోల్డ్ యు, అడ్జస్ట్మెంట్. చిన్న క్వశ్చన్ అడుగుతాను, అంటే ఐ రియలీ హ్యావ్ టు ఆస్క్ యూ ఫర్ దిస్. మీరు అంటే నాకు తెలిసిన కొంచెం అక్వైంటెన్స్ లో మోస్ట్ ఆఫ్ ది డెసిషన్స్ ఆర్ టేకెన్ యూనిలేటరలీ. అంటే మీరు తీసుకున్న డెసిషన్స్ ఆమోదింపబడతాయి నాకు తెలుసు.
I don't think you come into coordinates with her or with family or most of the men, even in my house. it So only happens. certain extent only I can take decisions actually. Suppose it refers to daughters, Okay. what they should do, what they should read, and all these things, what is said by her only. Dictatorship. You may not Yeah, believe but- it. It was a dictatorship. I And was simple, silent spectator. లేదు కాదు. People won't believe it. నాకు తెలిసి She has been dominating in several areas. డామినేషన్ అనుకోవాలా లేకపోతే కోరికలు It's not అనుకోవాలా? like that. Suppose. కోరికలు తీర్చుకున్నారేమో Okay, whatever it అనుకోవచ్చు. may be. నాకు మనం But I have to accept whenever she took some decisions. అయితే మనం మాట్లాడుకున్నప్పుడు నాకు కొంచెం వేగ్ గా గుర్తొస్తుంది. ఒక 1.5 year మాత్రమే నేను పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేశాను. తర్వాత నేను నా కెరియర్ లో ఉండిపోయాను. The rest of the shaping of their careers are only because of Absolutely, my- I have to accept that totally because one became doctor. My doctor, I think, or my IAS officer, and then credit goes to my wife, as your mom. So గుర్తు మీకు you owe it. Absolutely. No, Okay. I didn't do anything. Nothing I did for them. So only now and then I used to okay. Okay. Tell me honestly, ఈ మినిట్ లో మీకు ఏదైనా కన్ఫ్యూజ్ చేయాలి అంటే ఏం కన్ఫ్యూజ్ చేస్తారు టు యూ బెటర్ హాఫ్? It's an embarrassing question for me. I think it may go to viral also actually because I won't confess, but I would like to say sorry to only my wife because I would have been spent much time with my wife. I ఓకే. didn't spend much time with my wife because of the association, because of other social welfare activities like Dalit Sena, Scheduled Caste Welfare Association, and later on SST Association of Andhra Bank, like that. All associations on this. I used to spend much time for the associations only. I have to confess that I didn't give much time to her. మరి సమయం ఇవ్వని భర్తల కోసం కూడా భార్యలు ఎందుకు ఉండాలి అని నేను అడిగితే మీరేమంటారు? అదేగా చెప్పాను, అప్పుడు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఆ 80s బ్యాచ్ కదా మేమంతా. 80s బ్యాచ్, ఆవిడ కూడా 80s బ్యాచ్ కదా. ఓకే. కాబట్టి ఇప్పుడు 15 నెలలు ఇది, లేకపోతే మీకులాగా 2 years బ్రేక్. అంటే నా మీద మీరు వాళ్ళు ఇస్తున్నారు ఎందుకు? మీరు 10 ఏళ్ళు కదా, మీ 10 ఏళ్ళు ఇండస్ట్రీ, మీరు 2 years కాదు కదా. ఓకే 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 అంటే ఓకే అంటే వెన్ వీఆర్ రీపింగ్ ద సీడ్స్ విల్ గెట్ సో ద ఫ్రూట్స్ అని విన్నాను. అయితే ఇప్పుడు కూడా నేను ఇంకొకటి Whatever we sow, we automatically will reap the same. It's natural. మీకు తెలుసా ఓపియం అని ఒక డ్రగ్ ఉంటుంది, మీకు తెలుసా? ఐడియా ఉందా? Yeah, hard. ఓపియం డ్రగ్ కి వేసే విత్తనం వల్ల వచ్చే ఫ్లవర్ ని మనం మెడిసిన్స్ లో వాడతాం, మీకు ఐడియా ఉందా? అది తెలియదు. డ్రగ్ అని తెలుసు కదా, ఉపయోగం We'll also మెడిసిన్ లో use it in వాడతారు. medicines. We'll also use it in medicine. తగిన మోతాదులో వాడితే అది మందు, ఓకే అతిగా వాడితే ఓకే ఇట్స్ లైక్ పాయిజన్. డ్రగ్ ఓకే పాయిజన్. సో సేమ్ అది మెన్ అని నా ఫీలింగ్, మీరే అంటారు? Okay, both. I don't want to show any difference between men and women actually. ఓకే. Of course, but still, when I was pointed out by my wife, you're also a little bit egoistic, male egoistic, that, then I have to confess because when we just were going, no, you're a man, you should not do these things. నేను అట్లు అడుగుతున్నాను అనుకోండి, మామ వచ్చి అరే మగడు నువ్వు అడుగుతావు అంటారా, బట్టలు ఉతుకుతున్నాను అనుకోండి, అరే మగడు నువ్వు ఉతుకుతున్నావు అంటారా. ఆటోమేటిక్గా ఎక్కడో బ్రెయిన్లో ఉండిపోయింది. యాక్చువల్గా నేను పిల్లల్ని ఆడపిల్లలు ఆడపిల్ల సంతోషంగా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇప్పుడు కూడా అరే నాకు మగపిల్లగాడు కావాలనుకోవాలా, మగపిల్లలు కావాలంటే దాట్స్ ట్రూ. ఇది నవ్వు యాక్చువల్లీ 1.5 years ఆ ప్రాబ్లం లేకుండా లేకపోతే 1.5 అట్లీస్ట్ 1.5 years నుంచి మగపిల్లలు లేదన్న ఫీలింగ్ నాకు లేదు. మీతో కలిసి హ్యాపీగా మగపిల్లలతో చేసి పని చేయొచ్చు. బట్ 80sలో చూడలేదు కదా, వెయిట్ చేయలేదు కదా ఇంకో మగపిల్లడి కోసం. అప్పట్లో అయితే మగపిల్లడి కోసం చూసుకున్నారు కదా. కాకపోతే నేను మగపిల్లడు నిజంగానే ఆ టైమ్స్ లో అంటే ప్రాబ్లీ డ్యూరింగ్ 83-82 టైంలో ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత మగపిల్లాడి కోసం వెయిట్ చేయకుండా కంటైన్మెంట్ తో ఉన్నారు అంటే దట్ షోస్ రియల్ ఆసమ్ ఎన్వైరన్మెంట్ కదా. అప్పట్లో అలా కాదు కదా. నేను మాత్రం అయితే నాకు మగాడు చాలా ప్రయారిటీ కదా. ఇద్దరు ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ ఉండేది కానీ, బట్ లేకపోతే అంత పెద్ద ఇబ్బంది ఫీల్ అవ్వలేదు. కావాలి తప్పనైతే లేదు. అంటే వీళ్ళు ముగ్గురు ఒకటి అయిపోయి మీరు ఎప్పుడు ఒకరు అయిపోలేదా? హ్యాపెనింగ్ సేమ్ నా, వాళ్ళు ముగ్గురు ఒకటే కదా ప్రస్తుతం. ఓకే. ఇప్పుడు ఫీల్ అవుతాను, మంచి ఫీల్ అవుతాను అలాగే. అవునా? నువ్వు ఉన్నావు కదా, పర్లేదు నాకు మనిషి ఉన్నాడు,
నన్ను మగాడికి చిత్రీకరిస్తారా? ఇప్పుడు సభ్య సమాజంలో కూడా చిన్నోడు చిన్నోడు నేను మగవాడే పొరపాటున అడపల పుట్టాడు, లేకపోతే మాత అన్ని లక్షణాలు మగపిల్ల లక్షణాలే. సభ్య సమాజం వింటాంది. తెలుసు కదా, సభ్య సమాజం చెప్పాల్సిన పని లేదు. మనం యువర్ నాట్ ఏ నోన్ ఫిగర్, నోన్ ఫిగర్. ఓకే ఓకే 60 years రిటైర్డ్, ప్రాబ్లీ ఇంకొక 3-4 months లో మీరు రిటైర్ అయిపోతున్నారు. బట్ మీలో 6 years ఉన్న ఎనర్జీ ఉంది. యు ఆర్ స్టిల్ యంగ్, ఫిజికలీ, మెంటలీ, ఆల్వేస్ యు ఆర్ ఆన్ ది మాప్. ఎప్పుడు పరిగెడదాం అంటే నేను నడుద్దాం అంటే మీరు పరిగెడతాం అంటారు, నేను పరిగెడదాం అంటే మీరు దూకుదాం అంటారు. హౌ ఈస్ దట్ జీల్? ఫ్రమ్ వేర్ డిడ్ యూ గెట్ ఇట్? That's, I think I should say that's only God's grace, one. Second thing is, I don't want to be in sorrows or బాధల్లోనే అలా కింద పడిపోయి ఎక్కువగా ఉన్నాం అనుకోను. ఎప్పటికప్పుడు లేవాలని తపన ఉంటుంది, పరిగెట్టి కింద పడిపోతాను. చాలాసార్లు పడ్డాను, ఒకసారి 2 సార్లు ఈ జీవితంలో, ఈ 60 ఏళ్ళ జీవితంలో ఎన్నోసార్లు పడిపోయాను. బట్ స్టిల్ ఆ పడిపోయి అలా ఉండడం నాకు ఇష్టం ఉండదు. ఎలా అయినా సరే మళ్ళీ లేచి మళ్ళీ పరిగెట్టాలని ఆ తపన ఉంది. మీకు క్షమించే గుణం చాలా ఎక్కువ అని విన్నాను. అయితే మీకు కోపం కూడా ఎక్కువ అని నాకు తెలుసు. ఈ రెండు ఎట్లా మ్యాచ్ అవుతాయి? కోపం అప్పటికప్పుడు వస్తుంది, మీరు పాలు పొంగి వెంటనే చల్ల కిందకి వెళ్ళిపోతున్నట్టుగా ఒకసారి పొంగుతుంది, ఒకసారి అయిపోతుంది. కోపం కంట్రోల్ చేసుకుందాం చాలా ట్రై చేశాను కానీ బట్ ఐ కుడ్ నాట్. అది ఎమోషనల్, ఒకలా బయోలాజికల్గా మై పేరెంట్స్ నుంచి వచ్చిందో తెలియదు, లేకపోతే నాకు తెలియదు కానీ ఇట్స్ ఫ్యాక్ట్. కోపం క్షమాపణ ఒక దగ్గర ఉంటాయా? నా దగ్గర అయితే క్షమాపణ కాదు కానీ బట్ ఐ డోంట్ వాంట్. You forgive so fast. I forgive so fast. I won't remember. You regret the things also. Somebody did something to me, against to me, but I want to remember all the things. I used to leave everything to God. అంటే నాట్ టు పాయింట్ అవుట్ దిస్ థింగ్, చాలాసార్లు మీ ఫేస్బుక్ పోస్టింగ్స్లో కానీ లేకపోతే మీరు పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడుతున్నప్పుడు కానీ నార్మలీ వెన్ యూ అక్వైంటెడ్ పీపుల్ అరౌండ్, మీలో ఒక రకమైన ఫైర్ ఉంటుంది. అంటే ఐఆమ్ ఫ్రమ్ అ పొజిషన్ వేర్ పీపుల్ వర్ నాట్ రికగ్నైజింగ్ అస్, బట్ ఐ హ్యావ్ uprooted myself from the soil and taken the highest creeping position. You are in a very good position right now in the bank. ఆ ఆగ్ని ఎప్పుడు వినబడతా ఉంటుంది, కనబడతా ఉంటుంది, ఇన్ఫాక్ట్ రన్ అవుతా ఉంటుంది ప్యారలల్గా మీ బ్రెయిన్లో. వై ఈస్ దట్ సో? ఈస్ దట్ బికాస్ ఆఫ్ యువర్ చైల్డ్హుడ్ ఆర్ ఈస్ దట్ బికాస్ ఆఫ్ ఎనీ హ్యాపీనెస్ ఇన్ ద సొసైటీ? నిజమే ఇంకా ఉందా అంత రైవల్రీ ఉందా? ఇట్స్ ఫ్యాక్ట్. వాట్ ఎవర్ అంతా అనుభవిస్తుందంతా కూడా because of the discrimination happened for thousands of years now, because of the reservations were given for thousands of years to some people. Education is reserved to some people, and business is reserved to some people, and again ruling is reserved to some people, and only other things, all the BCs and SCs and ST people, they have to serve all these 3 people. It's happened. ఆ ప్రాబ్లం కనిపిస్తుంది మీకు. క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఇంతకుముందు లాగా ఓపెన్గా ఎవరు చూపించారు కానీ ఆటోమేటిక్గా మాయ, కృష్ణుడు మాయలాగా మాయ కనబడకుండా ఉంటుంది அந்த సిస్టమ్. అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నాకు చాలా కొంచెం acquaintance, అంటే you must have put on some 39 years of industry in banking. My acquaintance, though I joined in the age of 19, I joined banking. So probably I also have put on 12 years of banking, but I never come across you. I have never happened. Nobody knows, unless he or she faces, rightly faces. అంటే parallel గా I will tell only one example, simple example. I have been transferred from Nalgonda to Hyderabad. I was posted as a senior branch manager in Hyderabad. Literally, because as a branch manager, I got the house immediately because one of my customers offered a house. Immediately, I got a house. But later, when my wife and my daughter they came, and అనుకోకుండా వాళ్ళకి చెప్పడం జరిగింది, we are from scheduled caste. నెక్స్ట్ డే దట్ ఫెలో చాలా సింపుల్గా, చాలా చక్కగా, సార్ మా అల్లుడు ఎవరు వస్తున్నారు కాబట్టి మీకు ఇది హౌస్ ఇవ్వలేమని. నాకు అర్థమైపోతుంది ఇల్లు. అతను ఎస్సీ అని చెప్పిన తర్వాత అప్పుడు దాకా కన్ఫర్మ్ చేసేసి ఎవ్రీథింగ్ అయిపోయిన వ్యక్తి అడ్వాన్స్ కూడా తీసుకుని అది మీకు అడ్వాన్స్ ఏంటి సార్ అన్న వ్యక్తి వీళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత క్యాష్ చెప్పిన తర్వాత నెక్స్ట్ డేనే మా అల్లుడు ఎవరు వస్తున్నారు అందుకే మీకు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పారంటే ఇట్స్ ఫ్యాక్ట్. నాకు ఎక్స్పీరియన్స్ ఇది. ఓన్లీ ఎగ్జాంపుల్ ఐ టోల్డ్ యూ. ఇట్స్ సో హర్టింగ్ కదా అంత. కానీ మనం డైవర్ట్ అవుతున్నాము. మనం అనుకున్న యాక్చువల్ మన టాపిక్
feminist country. ఐ వాంటెడ్ యూ టు టచ్ ఇన్ ఆల్ ద పాయింట్స్. మీరు ఏంటంటే ఒక మనిషికి ఒక యాంగిల్ తో అయితే ఓకే, నాకు మీరు ఎట్లా కనబడతారంటే అట్ టైమ్స్ యుల్ బి లైక్ అథ్లెటిక్, అట్ టైమ్స్ యుల్ బి లైక్ టీచర్, అట్ టైమ్స్ యుల్ బి లైక్ ఎ డాక్టర్, అట్ టైమ్స్ యుల్ బి లైక్ ఎ స్పోర్ట్స్ మ్యాన్. ఐ డోంట్ ఫీల్ యూ getting confined into the same box. That is why probably I'm coming out of this point. I also always find the never ending thirst untundi. Our parallel mentalities, I think we should learn from you. That's the reason why I got diverted from them. Thank you for your good words. Thirdly నాకు ఇంకొక డౌట్ ఉంది మీ bringing up లో, like your brought up లో. You hail from Machilipatnam కదా? Yeah, absolutely. A particular place where it is మస్త్ ఆంధ్ర అక్వైంటెన్స్ ఉన్న ఏరియా అనుకుంటాం కదా. సో అలాంటి ఒక ఏరియాలో ఉంటే ఐ హోప్ యూ వర్క్ ఇన్ మీరట్ యాజ్ వెల్. మౌన పోరాటాలు చేశారంట, ఏంటి అసలు కథలేంటి, కమామిషులు ఏంటి, నాకు అర్థం కాలేదు. ఐ వాజ్ టోల్డ్ దట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఒక మాబ్ ని తీసుకెళ్లి ఒక యూ బ్రాట్ అప్ ఎ ఫైర్ ఇన్ ద బ్యాంకింగ్. ఐ హర్డ్. వాట్ వాజ్ దట్ థాట్? కస్టమర్ వండిబాకాయలు ఉన్నాయి మామూలు జనరల్, మీరు ఎట్లా కూడా ఉంటాయి కదా. ఫెరేషియస్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు చంపేస్తాను మిమ్మల్ని అని చెప్తే ఇప్పుడు మా మేనేజర్ చెప్పారు, ఒక విషయం తెలిసి నాకు మేనేజర్ని చంపేస్తాను. సరే చంపమని చెప్పేసి వెళ్ళాం, అందరూ 10 మంది వెళ్ళాం. మీరు బ్యానర్స్ తీసుకెళ్ళి బ్యాగ్ డబ్బులు పబ్లిక్ మనీ మీరు కట్టమని చెప్పేసి బయట బ్యానర్లు పెట్టుకున్నాం. మళ్ళీ కామ్గా లోపల పిలిచి లోపల లాక్ చేసి చంపేస్తానని బెదిరించాడు. ఓకే చంపేమనం, ఏం చేస్తాం, భగవంతుని నమ్మకం ఉంది, చంపేస్తానే చంపేమనం. సంభవం ఇది గాడ్స్ గ్రేస్. అతను కూడా ఆల్మోస్ట్ తర్వాత ఫ్రెండ్ అయ్యాడు, మొత్తం డబ్బులు మొత్తం కట్టేశాడు. బట్ ఇట్ వాస్ ఏ టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఆల్ ద మై స్టాఫ్ మెంబర్స్ ఆల్సో. దట్స్ వండర్ఫుల్ దిస్ థింగ్. ఐ షుడ్ ఆల్వేస్ టెల్ యూ, ఒక జోనల్ మేనేజర్ ఒక మేనేజర్ చేపట్టుకుని నేను ఉన్నాను అని వెళ్ళి అక్కడ ఒక ఎన్పిఆర్ రికవరీ తీసుకొచ్చి బ్యాంకర్స్ లో ఒక ఇన్స్పిరేషన్ తీసుకురావడం అనేది ఏదైతే ఉందో, లైక్ ఐ ఫెల్ట్ వెరీ గుడ్. Because to be noted, that was my first meeting when I happened to meet you. So adi naku spark la ayipoyindi. That impression was always there on my part. On the other side, do you really work at home? Inti panulu chestara? Actually, that I was doing when my kids were very young. Actually, young means when they were kids before going to the school. I was doing it because 2 kids, she has to look after the 2 kids. అనుకోకుండా ఇంగ్లీష్ వచ్చేసింది ఎక్కువ. ఇద్దరిని పిల్లలు చూసుకోవడం, వాళ్ళు ఇంటి పని చేసుకోవడం కష్టం. యాక్చువల్గా అతను మేము అప్పుడు కలెక్టర్లో ఉన్నాం. కలెక్టర్ ఉన్నప్పుడు నిజంగా చేసేవాడిని. ఫోటోగ్రాఫ్ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అంట్లు కడిగేవాడిని అవసరం అనుకున్నప్పుడు, బట్టలు ఉతికేవాడిని అవసరం ఉన్నప్పుడు, పిల్లలకి స్నానాలు చేసేది కానీ ఇవన్నీ అన్ని పనులు నేను చేసేవాడిని. కానీ తర్వాత ఒకసారి అక్కడి నుంచి మళ్ళీ మనం కలకడ నుంచి మచిలీపట్నం వచ్చాం. మచిలీపట్నం రాగానే అమ్మ దగ్గర పడ్డాం. అమ్మ ఇంట్లో ఉండాలి, అమ్మని చూసుకోవాలి. అప్పుడు అమ్మ కొన్ని రోజులు చూసిన అవకాశం వచ్చింది కదా. బట్ అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి అరే నువ్వు మా గొడవి అంట్లు కడుక్కోవడదు, నేను కడుగుదామన్నా లేకపోతే బట్టలు ఉతుకుదామన్నా అనవసరంగా ఉమ్మ బ్యాడ్ అయిపోతుంది, నా మిసెస్ బ్యాడ్ అయిపోతుంది. కాబట్టి వచ్చినట్టు దూరంగా ఉండడం మళ్ళీ లేట్ అయిపోయింది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ అయిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండు, వాళ్ళ జీవితాలు వాళ్ళు హ్యాపీగా సంపాదించుకుంటూ ఉంటే బాగుండు అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? అట్లా ఆడపిల్లైనా మగపిల్లైనా ఒకరికొకరు ఫ్రెండ్గా ఉండి తోడుంటే ఇద్దరు అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ ఉంటే బయాలజికల్గా ఏ రకంగా చూసినా కూడా దే నీడ్ ఫ్యామిలీ. ఎవ్రీబడి షుడ్ నీడ్ ఫ్యామిలీ. ఓకే ఈ రోజుల్లో మరి గొప్పవాళ్ళు అవుతాము ఒకవేళ సింగిల్గా ఉంటే అనుకుంటే నరేంద్ర మోడీ గారు చూపించారు. కొంతమంది చెప్తారు మేము సింగిల్ ఉంటే గొప్పవాళ్ళు అవుతామని. మాయావతి గారిని చూపించి, లేకపోతే మమతా బెనర్జీ గారిని చూపించి, జయలలిత చూపించి. It is actually the fact, Gautam Buddhudu has become Buddhudu only when he left his wife. No, I just want to tell you, అంటే నా ఎక్స్ప్రెషన్స్, నా ఇంప్రెషన్స్, నా మైండ్లో ఇంప్రెషన్స్ నేను ముందు పెడుతున్నాను. అలాగే మీరు గౌతమ్ బుద్ధుని చూస్తున్నారు, అలాగే కొన్ని 100 మంది చూడొచ్చు కదా. కృష్ణుడు చూడొచ్చు కదా. కృష్ణుడికి ఆయన కూడా వైఫ్స్ ఉన్నారు, రాముడి వైఫ్ ఉంది, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. రాముడి వైఫ్ వాజ్ నెవర్ హ్యాపీ. నో, రాముడి వైఫ్ వాజ్ నెవర్ హ్యాపీ. ద సో కాల్డ్ సీత ఎవరైతే ఆమె గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటామో, షీ నెవర్ హ్యాడ్ ఎ హ్యాపీ లైఫ్ విత్ రాముడు. నో, the same thing and Gautam Buddha's wife was never happy. The same thing. Even Narendra Modi sir, I have to admit he is even married. After leaving her only he's been happy. No, so can we take this as exemplary examples to say that staying single is comfortable and happy? No, as if because I am not single, I don't have any right to comment against this person, single person, because I am family man.
ఆహా. నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉన్నాను. సింగిల్గా ఉంటే హ్యాపీగా ఉండేవాడిని అనుకుంటే లేదు. ఏమన్నా బాధపడితే పాపం నా వైఫ్ బాధపడింది, కానీ నేనైతే బాధపడలేదు పాపం ఎప్పుడు కూడా. షీ హాజ్ బీన్ గుడ్ విత్ మీ ఓన్లీ. అంటే 60 సంవత్సరాల వరకు చక్కగా ఆర్గనైజేషన్స్ లోను బ్యాంక్ లో మీరు ఎంజాయ్ చేసి ఇప్పుడు ఇంట్లో వాళ్ళతో ఉండాల్సిన సమయం ఎక్కువ ఉండదు కాబట్టి మీరు ప్లేట్ మార్చేస్తున్నారు. నేనంటే మీరేమంటారు? ప్లేట్ మార్చేది అంత గొడవ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయితే కాదు, కానీ అసోసియేషన్ ఆర్గనైజేషన్స్ తిరగడం అని వాటికి కూడా తను హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడం మొదలెట్టిన తర్వాత కొంచెం లేజర్ టైం దొరికింది నాకు. అసోసియేషన్ మ్యాటర్స్లో తను మ్యాక్సిమం హెల్ప్ చేశాను. ఇప్పుడు కూడా కరస్పాండెన్స్లో కానీ ఎప్పుడైనా ఏదైనా కూడా షీ హాజ్ బీన్ హెల్పింగ్ మీ. మీరు చెప్పారు, మీకు గుర్తుందా? అంటే ఈమెయిల్స్ ఫోన్స్ లేని సమయాల్లో ఆమె చేతి రాతతో 3000-4000 అడ్రస్లు రాసేవారని చెప్పేవారు. అంటే అప్పుడు కూడా అణచివేయబడ్డారా ఆడవాళ్ళు అని? మీరు అణిచివేస్తా అంటున్నారు. యాక్చువల్గా ఆవిడ కూడా మీరు ఇంటర్వ్యూ చేస్తే అర్థమవుతుంది. ఆవిడ షీ వాజ్ కోఆపరేటింగ్ మీ. కోఆపరేటింగ్ మీరు ఆపరేటింగ్? ఆపరేషన్ ఏం కాదు. ఆవిడ నా బాధల్లో చేస్తున్నట్టుగా నా వర్క్లో ఆవిడ షేర్ చేసుకునేది మొత్తం అంతా. నాకు అసోసియేషన్ మెంబర్స్ కూడా చాలా మంది తెలుసు అప్పట్లో వాళ్ళకి. అట్లాగే ఆవిడ మొత్తం నగలు కూడా తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టి ఆ డబ్బులు కూడా అసోసియేషన్ ఖర్చు పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. మళ్ళీ అన్నిటికీ మీరు ఫెమినిస్ట్ దయచేసి అనద్దు. మొత్తం దిస్ ఇస్ ఓన్లీ షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఐ కెన్ సే దట్ షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. అంటే నాకు బికాస్ ఐ నో యూ ఇన్ పర్సన్, ఐ నో హర్ ఇన్ పర్సన్ ఆల్సో. నాకైతే ఎప్పుడు థింగ్స్ ఓన్లీ విన్ వాజ్ ఆల్వేస్ ఆన్ యువర్ సైడ్ అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. వాట్ యూ సే? That's what I told you, no? If at all I have to confess, I have to say sorry to anyone else in the world, I would like to say sorry to my wife, Uma, because I could not able to use time and could not show some what can I say, the love and affection towards her. That's why I always repent for it. I don't know whether after 60 years perhaps I'll be with her sometime. కొంచెం సమయం కొంచెం ప్రేమ ఆడవాళ్ళకి చాలా. అది కూడా ఎవరందుకు నిజంగా సిగ్గుపడుతున్నారు. అయితే నిజంగా ఐఎమ్ రియల్లీ రిపెంటింగ్. అంటే ఫ్రెండ్స్ నాకు అనిపిస్తుంది కొంచెం ప్రేమ, కొంచెం సమయం, కొంచెం ఎఫెక్షన్ ఉంటే ఆడవాళ్ళకి చాలేమో. ఐ డోంట్ థింక్ నో అంటే ఇప్పుడు చూస్తున్న ఎన్వైరన్మెంట్ లో రిచెస్, బీయింగ్ రిచ్, బీయింగ్ పవర్ఫుల్, బీయింగ్ ఎకనామికల్ ఇండిపెండెంట్, అది కన్నా గర్ల్స్ ఆర్ లుకింగ్ ఫర్ మోర్ ఎఫెక్షన్. టైం క్వాలిటీ ఫ్యాక్టర్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. Really after 60 years I'm really repenting for my entire past because I didn't give much time to my wife, even children also, kids also. But you're the best Nana, no? But I feel but still they are good. My children are good. That's the reason they are telling that I am good. My wife is good. That's the reason she is telling she is good. Like that, all the people are good. Luckily I have good friends. అయితే మీరు మంచి వాళ్ళు కాదు, అవతల మంచి వాళ్ళు అవటం వల్ల మిమ్మల్ని మంచిగా చెప్పడం వల్ల మీరు మంచి అని నేను చెప్పుకుంటున్నాం. అంతేనా ఫ్రెండ్స్? మంచి వాళ్ళు కాబట్టి నేను ఉండబోతున్నాను మంచిగా అంటాను. బస్ నేనైతే చెప్పానంటే నేను ఎప్పుడో రాసిన మీకు చిన్న కవిత, మంచి మనిషి ఎందు మంచి చెడు లెంచి చూడ, చెడు మించిపోవు నిక్కము చిన్నోడా. కాబట్టి మీరు అందరూ మంచి అనుకుంటున్నా, మంచి మనిషిలో చాలా చెడ్డగా ఉంటాయి. బస్ మీకు అందరికీ ప్రతి మనిషికి ఉంటే చాలా ఉన్నాయి. అవన్నీ మీరు అటువైపు గాంధీ గారికి లాగా పోయి బ్యాక్ సైడ్ చూద్దామని దయచేసి చూడొద్దు. ఆ కాయిన్ బ్యాక్ సైడ్ కాయిన్ వేరే ఉంటుంది. దట్ రిటైర్మెంట్ అయితే అవసరమా చిన్నడా? వదిలేద్దాం. అది అలు పెరగకుండా, ఆశించకుండా, ఎటువంటి ప్రయోజనం లేకుండా నాకు తెలిసి బ్యాంకింగ్తో పాటు ప్యారలల్గా అసోసియేషన్ కోసం చాలా కష్టపడి శ్రమించి ఏడ్చిన సందర్భాలు కూడా నేను విట్నెస్ చేశాను. అలాంటి మనిషి తో నేను ఈరోజు చిట్ చేస్తున్నందుకు ఐ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ దట్ పాయింట్. ఆన్ ది అదర్ నోట్, you have already grown up daughters who is a psychiatrist and IAS officer, and always genuinely, because being a manager of your zone, I was always treated as your daughter on the other side. So మీ లెక్కలు చెప్పుకుంటా పోతా ఉంటే you have any number of good things to talk to. On the other side, I always wanted to ask you a never ending question. A good father. Can we stop now actually, because I had to go to the office now actually. This time is over actually. Last question. Can we have another 2-3? Okay, last question. Only last question. Okay. Can I conclude that you're a very good nana but not a good husband? Can I conclude in that way? Yeah, I may not be a good father also. I cannot say that I'm a good father actually.
but certainly it is, yes, you can conclude that I'm a good husband. Okay. Yes. You're a good husband and not a good nana. Okay, if you compare good Nana also, I'm not, I doubt about myself, but definitely not a good husband. I should have done much better things for her. I should have taken care of her because she's not asking anything, I was not giving. So, friends, as promised, I thought of getting the best, honest things from the bottom of his heart, RK's channel, being a part of him, to submit the very fact that males are always dominating. And as usual, he's a very good nana and very good husband as well, and he's a very good journal manager. I appreciate the way you are being. Thank you so very much. Thank you. Thank you.